కర్త అంటే సృష్టించినవాడు, నిర్మాణకుడు, రూపించినవాడు. ఈ ప్రసంగి గ్రంథము రాసిన గ్రంథకర్త ఈ 12వ అధ్యాయం వచ్చేసరికి ఒక చక్కటి సందేశమును, ఒక ప్రసంగాన్ని మనకిస్తూ ఉన్నాడు. మరి మీరు అంటుండొచ్చు, అన్నా అయ్యగారు ఇక్కడ బాల్య దినముల యందు అని రాయబడి ఉంది. బాల్య దినములు అంటే మనం ఎదుగుతున్నప్పుడు, లేదా యూత్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది కదా. యూత్కు మాత్రమే రాయబడి ఉంది కదా, మరి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి కాదు కదా అని సందేహము లేదా ప్రశ్న రావచ్చు. కానీ దేవుని వాక్యము బైబిల్ గ్రంథములో రాయబడిన ప్రతి ఒక్కరికి అన్వయించుకొనవలసిందే, ప్రతి ఒక్కరికి చెందినదే. ఇది నాకు కాదు, ఇది మనకి కాదు, ఇది వారికి, ఇది వీరికి, ఇది వయసుతో సంబంధం అని కాదు. అందుకే అక్కడ ఏమన్నాడు, నీ బాల్య దినముల యందే సృష్టికర్త నువ్వు స్మరణకు తెచ్చుకో. అరే డబ్బుని జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు, తిండిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు, పనులని జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు, ఇల్లు కట్టుకోవాలని నీ ఆలోచనలో ఎప్పుడు ఉంటున్నది. ఒకటేదైనా సంపాదించాలి, ఒక పేరు సంపాదించుకోవాలా, లేదా ఈ లోకంలో మనకు కావలసినవన్నీ కూడా వాటి కొరకు మనం ఎంత ప్రయాసపడతాం, ఎంత శ్రమపడతాం, ఎంత సమయము వెచ్చిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇక్కడ చూసాము, ఇశ్రాయేలు ప్రజలంట హోషేయ గ్రంథంలో రాయబడిన ప్రకారం తమకే నగరంలో కట్టించుకొని సృష్టికర్తను ఏం చేశారంట, మర్చిపోయారు. హల్లెలూయా. మనకి ఏం కావాలో, మనకు ఎంత కావాలో, ఏదేది మనకు కావాలో వాటిని మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకొని వాటిని పొందుకోవడానికి ఇష్టపడతాం. అవి దొరికిన తర్వాత ఎవరిని మర్చిపోతాము? దేవుణ్ణి మర్చిపోతాం. ఎవరిని మర్చిపోతాం? అవి ఇచ్చిన యేసయ్యను మర్చిపోతాం. అలాంటి స్థితిలో నేటి సమాజము ఉన్నది. అందుకే ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఒక చక్కని మాట రాయబడి ఉంది, చూడండి ఒకసారి. ప్రభువు ఏమంటున్నాడంటే, బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకు నువ్వు స్మరణకు తెచ్చుకోవాలంటే, నీ మీదికి దుర్దినములు రాకముందే, నీ యొద్దకు ఒక నాశనకరమైన సమయం రాకముందే, నీ యొద్దకు ఒక కష్ట సమయం రాకముందే, నీకింక కాలుకు తట్టు తగలడానికంటే ముందే, నువ్వు ఇంకా కింద పడడానికంటే ముందే, నీ సమయం అయిపోకముందే. ఏమైపోకముందే? నీ సమయం అయిపోకముందే. ఎందుకంటే దేవుని యందు ప్రియులారా, మనం ఆలోచన చేయాలి, మన యొక్క సమయము ఎప్పుడో మనకు తెలియదు కదా. ఈరోజు ఉన్నాము, రేపు ఉంటామో లేదో మనము తెలియదు. ఎందుకంటే అలాంటి జీవితాలే మనం జీవిస్తున్నాం ఈ భూమి మీద. అంటే నీకు సమయము రాకముందే, నీకు ఇంకా సమయం ఉన్నప్పుడే, నీకు ఇంకా ఊపిరి ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, నువ్వు తెలుసుకున్నప్పుడే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? సృష్టికర్త నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. హోషేయ గ్రంథంలో మనం చదివాం 8:14లో, ఏమని ఇశ్రాయేలు వారు తమకే నగరంలో కట్టించుకొని సృష్టికర్తను మర్చిపోయారు. మర్చిపోయే స్థితిలో మనం ఉండవద్దు, నిర్లక్ష్యం చేసే స్థితిలో మనము ఉండవద్దు. జ్ఞాపకము చేసుకోవాలా, స్మరించుకోవాలా, గుర్తు చేసుకోవాలా. నన్ను ఈ భూమి మీదకి పంపించింది సృష్టికర్త అయిన దేవుడు, నిర్మాణకుడు, సృజించిన వాడు, కలగజేసిన వాడు, నాకు రూపునిచ్చిన వాడు. హల్లెలూయా. ఈ భూమి మీద మనము ఉనికిలోనికి రావడానికి, మనము జీవితంలోనికి రావడానికి మన తల్లిని తండ్రిని దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? మన మమ్మీ డాడీలు ఈ భూమి మీద ఉండడానికి వారి తల్లిదండ్రులను దేవుడు ఒక పాత్రలుగా వాడుకున్నాడు, ఒక సాధనములుగా వాడుకున్నాడు అంతే. కానీ దానికి దానికి మూలము, ముఖ్యుడైన వాడు సృష్టికర్తే, దేవాతి దేవుడే కదా. చెప్పండి, దేవాతి దేవుడే. ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశములో, ఆయన యొక్క నిర్మాణములో నీవు ఉన్నావు. కాబట్టి నిన్ను ఈ భూమి మీదకి ఒక లైఫ్నిచ్చి, ఒక జీవితమునిచ్చి, ఒక శరీరము అమర్చి ఈ భూమి మీదకి నిన్ను పంపించాడు. ఆదికాండం 6:7లో మనం చదివితే, నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. దేవుడే తన హృదయంలో ఒక బాధాకరమైన, దుఃఖకరమైన, విచారకరమైన ఒక ఆలోచన చేశాడు.
ఏం చేశాడంటే, అరే వీరిని ఎందుకు నేను సృష్టించాను. ప్రసంగిలో చదివాము, సృష్టికర్తను జ్ఞాపకము చేసుకో. ఇక్కడ సృష్టికర్తనే ఎట్లా మనల గురించి మాట్లాడుతున్నారు చూడండి. ఆ రోజుల్లో నోవాహు యొక్క సమయములో, అందుకే మనం చూస్తే లూకా సువార్త గాని మత్తయి సువార్తలో గాని చూస్తే, నోవాహు దినములు ఎలా ఉండేనో మనుష్య కుమారుని దినములు అలాగుండేది. సృష్టికర్త అయిన దేవుడు కూడా మనల్ని చూసినప్పుడు, లేదా ఆ రోజుల్లో నోవా దినంలో దేవుడు చూసి ఇప్పుడు ఏమని చదివాం మనము, నేను సృజించిన నరులను, అంటే ఏ నరులనైతే నేను భూమి మీద పుట్టించానో, ఏ నరులనైతే ఈ భూమి మీద తెచ్చి పెట్టానో, ఏ నరులనైతే నేను కలుగజేశానో, రూపొందించానో, నా రూపములో నా పోలికలో ఈ నరులను కలుగజేశానో, వారితో పాటు ఈ భూమి మీద ఏమేమి ఉన్నాయో పురుగులు, ప్రాణులు, జంతువులు, పక్షులు సమస్తమును ఏం చేస్తాను, నేను నాశనము చేస్తాను. హల్లెలూయా. భూమి మీద నుండకుండా తుడిచి వేస్తాను. వారిని బట్టి అంట ఆ నోవా దినములో ప్రజలను బట్టి దేవుడు తన హృదయంలో ఏమయ్యాడు, నొచ్చుకున్నాడు, లేదా దుఃఖపడ్డాడు. విచారకరమైన, అంటే ఒక చెప్పలేనటువంటి ఆ బాధలో. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు మనల్ని చూసి ఒకవేళ అలా అనుకుంటే, నన్ను పూర్తిగా మర్చిపోయారు వీరు, ఒక మతపరమైన లేదా దైవిక భక్తిపరమైన కార్యకలాపాలు చేయడంలో ముందున్నాం కదా, ఒక పద్ధతితో కూడిన, ఒక ఆచారముతో కూడిన విషయాలు చేయడంలో మనం చాలా హుషారుగా ఉండొచ్చు, ముందుండవచ్చు. ఆదివారం అంటే మందిరానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళి పాట పాడాలి, ప్రార్థన చేయాలి, కొంచెం వాక్యం వినాలి, ఇంటికి వచ్చేయాలి. ఆ తర్వాత దేవుడు ఎవరో మనము ఎవరో మనకు సంబంధం ఏమీ ఉండకూడదు. ఆయన వాక్యంలో ఉన్న నియమాలు ఏంటో, ఆయన వాక్యంలో ఉన్న పద్ధతులు ఏంటో, ఆయన వాక్యానికి ఉన్న ప్రామాణికం ఏంటో మనకు సంబంధము లేదు. బర్త్డే ఉంటే దైవజనాన్ని పిలుచుకోవాలా, ప్రోగ్రాం ముగించుకోవాలా. ఒక కార్యక్రమం ఉంటే మనం మందిరానికి వెళ్ళాలా. అంటే ఈ మతపరమైన లేదా ఈ ఏమంటారు భక్తిపరమైన కార్యకలాపాలు మనం చేస్తూ ఉండవచ్చు. కానీ నిజంగా నీవు ఎప్పుడైనా సృష్టికర్తను గురించి, నీవు ఎప్పుడైనా నిన్ను భూమి మీదకి పంపించాడు, భూమి మీద పుట్టించిన ఆ దేవుని గురించి, ఆ దైవము గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉన్నావా? ఎప్పుడైనా ఆలోచన చేసామా? అసలు మనమైనా, ఇక్కడ ఉన్న ఈ కుటుంబాలైనా, ఈ యవ్వన బిడ్డలైనా ఎప్పుడైనా చేస్తూ ఉంటారా? చెయ్యాలి. మనం చాలా సాధారణంగా దేవుని కంటే, సృష్టికర్త కంటే, యేసయ్య కంటే మనుషులను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి, మనుషులతో ఎక్కువగా మనం సంబంధాలు కలిగి ఉంటాం కాబట్టి, మనుషులతో ఎక్కువగా మనకు పరిచయాలు ఉంటాయి కాబట్టి, మనము వారి మీద ఆధారపడడానికి, వారి ద్వారా మనం ఏదైనా సహాయం పొందడానికి, వారి ద్వారా మనం ఆదరణ పొందడానికి, వారి ద్వారా ఉపశమనం పొందడానికి, వారి ద్వారా ఏదైనా మనకు కొంచెం శ్రమ తగ్గించుకోవడానికి, లేదా మన బాధలో వారిని బాధ పంచుకోవడానికి, మన సంతోషంలో వారికి సంతోషం పంచడానికి చాలాసార్లు మనం ఇష్టపడుతూ ఉంటాం. హల్లెలూయా. కొంచెం నవ్వుతూ చెప్పగలమా? హల్లెలూయా. అయితే యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది, ఒకసారి తీసి చూడండి. యోబు గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనం. ఈ మాట, యోబు పలికిన ఈ మాటని మీరు ఆలోచించారా? తన స్నేహితులు వచ్చారు, ఈయన ఒక కష్టములో ఉన్నాడని వచ్చారు, ఈయన అన్ని కోల్పోయాడని వాళ్ళు వచ్చారు. కుటుంబం కోల్పోయాడు, గొడ్డు గోద అన్ని కోల్పోయాడు, పశువులు కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, చివరికి తన ఆరోగ్యమును కూడా కోల్పోయాడు. కోల్పోతే తన స్నేహితులు వచ్చి నన్ను ఏం చేయాలా? ఆదరించాలి, ఓదార్చాలి, ఏం చేయాలా? సహాయము చేయాలా. కానీ వారి యొక్క మాటలను బట్టి ఈయనను గాయపరచడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆ కోల్పోయిన గాయము కంటే వారి మాటల ద్వారా ఈయన ఎక్కువగా గాయపరచబడుతున్నాడు. వారి మాటల ద్వారా ఎక్కువగా ఈయన ఇంకా చింతిస్తున్నాడు, కృంగుతున్నాడు. అంటున్నాడంటే, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు.
ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా వినండి. మనం అనేక సార్లు మనుషుల యొక్క ఆదరణను కోరుతాం, మనుషుల యొక్క మెప్పును కోరుతాం, మనుషుల యొక్క సహాయాన్ని కోరుతాం, మనుషుల యొక్క అరే వీరి ద్వారా వారి ద్వారా వీరి ద్వారా మనము తప్పకుండా ఉపశమనం పొందవచ్చు, కొంచెం ఆదరించబడవచ్చు అని మనం అంటాం. కానీ ఇక్కడ యోబు అంటుడు, మీరు బాధకే కర్తలు. దేనికి కర్తలు చెప్పండి? కర్తలు అంటే ముందే వివరించాను కదా. అంటే మీరు ఇంకా బాధలు ఎక్కువ చేసేటోళ్ళలాగానే ఉన్నారు. మీరు ఇంకా ఎగతాళి, అవమానము, నిందలు, లేనిపోని అన్ని నా మీద మీరు మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. హల్లెలూయా. కొంచెం సంతోషంగా హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. అందుకే కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది, మనుషుల్ని నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు. మనుషుల్ని ఆశ్రయించడానికి కంటే యెహోవాను ఆశ్రయించుట ఉత్తమం. హల్లెలూయా. మనుషులు ఎప్పుడు కూడా మన ముందు ఒకలాగా ఉంటారు, మన వెనకాల ఇంకోలాగా ఉంటారు. మనల్ని పొగిడినట్టుగా ఉంటారు, మనల్ని అవమానపరిచినట్టుగా ఉంటారు. మనకు సహాయము చేసినట్టుగా ఉంటారు, ఆ సహాయము చేసిన తర్వాత కూడా దాని కొరకు ఒక మాటను మన మీద వదులుతారు. మనల్ని ఏదో ఆదరించినట్టుగా ఉంటారు, కానీ తిరిగి కృంగుదలలోనికి తీసుకెళ్తారు. మన ఇంటి చుట్టుముట్టున్న వారు మన దగ్గర ఏదైనా సంఘటన అయితే మన దగ్గరికి వస్తారు, వచ్చి సానుభూతితో కూడిన మాటలు మాట్లాడవచ్చు, కానీ తిరిగి వెంటనే విచారకరమైన మాటలు, అవమానకరమైన మాటలు, హేళనకరమైన మాటలు, తగ్గించే మాటలు వారు మాట్లాడతారు. అందుకే యోబు అంటున్నాడు, మీరు బాధకే కర్తలు. దేనికి? సామెతలు తీయండి ఒకసారి, సామెతలు 14. మనము ఈ 2 వచనాల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే, బీదను వెక్రించువాడు, తర్వాత దరిద్రుని బాధించువాడు, సృష్టికర్తను నిందించువాడు. ఎవరిని నిందిస్తున్నాడు చెప్పండి? సృష్టికర్తను నిందించువాడు. హల్లెలూయా. అంటే మనుషులు ఎలాంటి వారు యోబు అంటున్నాడో, వీరు బాధకే కర్తలు అని అన్నాడు కదా, ఆ బాధించడానికి వారు నిజంగానే అలాగుంటారు. మనల్ని మాత్రమే కాదు, మన సృష్టికర్తకు కూడా వారు నింద తెచ్చేవారుగా ఉంటారు. ఏం తెచ్చేవారుగా ఉంటారు చెప్పండి? దూషణ తెచ్చేవారుగా ఉంటారు, వెక్కిరించేవారుగా ఉంటారు, అపహాస్యం చేసేవారుగా ఉంటారు, హేళన చేసేవారుగా ఉంటారు, అవమానం చేసేవారుగా ఉంటారు. సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని ప్రసంగి గ్రంథంలో మనం చూసాం. ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు స్మరించుకోవాలి? ఎందుకు ఆయనను సేవించాలి? ఎందుకు ఆయనను ఆరాధించాలి? ఎందుకు ఆయన అడుగుజాడల్లో నడవాలంటే, దుర్దినాలలో మనం ఉన్నాం కాబట్టి. దుర్దినములు మన యొద్దకు రాకముందే, ఒక కష్టము, ఒక నాశనము, ఒక కృంగుదల, అవమానం, హేళన రాకముందే, హల్లెలూయా, ఒక కన్నీటితో, ఒక బాధతో, ఒక విచారకరమైన సంఘటనలోని మనం రాకముందే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. మనం మోషే గ్రంథంలో చదివాం, తమకే ఇల్లు, నగరాలను కట్టించుకొని సృష్టికర్తను ఏం చేశారు? మర్చిపోయారు. అట్లుందామా మనము? మర్చిపోయే వారంలాగా ఉన్నామా? లేదా యోబు సంగతిని మనం చూస్తే, లేదా ఆది కాండములో నోవహు సంఘటనలో మనం చూస్తే ఎలాగున్నా మనం, దేవుడు మనం చూస్తే అసలు ఎందుకు వీరిని భూమికి పంపించాను, ఎందుకు వీరిని మనుషులుగా పుట్టించాను, ఎందుకు వీరికి ఇంత మంచి జీవితం ఇచ్చాను, యేసయ్య ఒకవేళ అరే ఎందుకు వీరి కొరకు నేను కలవరి శిలువలో రక్తం కార్చాను, ఎందుకొరకు నా ప్రాణం పెట్టాను అసలు? వీరు భౌతిక సంబంధమైన, ఆచార సంబంధమైన, ఒక సాంప్రదాయిక పరమైన, మతపరమైన దాంట్లో వీళ్ళు ఎంజాయ్ చేయాలనా? వీరు సంతోషించాలనా? వీరి జీవితం ఎలాంటి, వీరి హృదయం ఎలాంటిది? పాత సామెతలు ఉంటాయి మన క్రైస్తవం. ఎలా అంటే, ఇప్పుడు ఒక రకంగా ఉంటాం, ఇంక తర్వాత ఇంకొక రకంగా ఉంటాం. ఓ సండే వస్తాం, ఓ సండే రాం. ఒకసారి ప్రార్థన చేస్తాం, ఒకసారి ప్రార్థన చేయం. ఒకసారి నీతిగా ఉంటాం, ఒకసారి నీతిగా ఉండం. ఒకసారి వాక్యానుసారంగా ఉంటాం, ఇంకోసారి వాక్యానుసారంగా ఉండం. అంటే మనకు అనుగుణంగా ఉంటాం, కానీ వాక్యానికి అనుగుణంగా మనం ఉండం. మనకి ఇష్టం వచ్చినట్లు చేస్తాం, కానీ దేవుని ఇష్టములో ఉన్నట్టుగా మనం చేయడానికి ప్రయత్నం చెయ్యం. మనకు నచ్చిన పద్ధతులు, మనం ఏర్పరచుకున్న నియమ నిబంధనల ప్రకారం ముందుకు పోతాం, కానీ దేవుని వాక్యానుసారమైన ఒక
నడవడిక, ఒక మార్గము, ఒక నియమము, ఒక విధానంలో మనము ముందుకు సాగడానికి ఇష్టపడము చాలా సార్లు. ఇప్పుడు సామెతల గ్రంథంలో ఏం చూసాం? ఎట్లుంటారంట? ఎలాంటి ప్రజలు? దరిద్రులను, బీదలను వెక్రించువాడు, అవమానించువాడు, తక్కువగా చూసేవాడు. డైరెక్ట్ గా మనం వాళ్ళని చూడట్లే. ఎవరిని చేస్తున్నాం? మనము సృష్టికర్తకు మనము అవమానం చేస్తున్నాం. హల్లెలూయా. అందుకే దేవుని సంఘానికి వస్తున్న మనము, మన కుటుంబాలు, మనం అందరం కూడా కొన్ని విషయాలు ఎవ్రీ డే ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాలి. ఏ వ్యక్తిని కూడా మనం చిన్న చూపు చూడకూడదు. ఏ వ్యక్తిని కూడా మనము తక్కువగా హేళన చెయ్యకూడదు. ఏ వ్యక్తిని కూడా మనం అవమానం భరితమైన మాటలు మాట్లాడకూడదు. అక్కడ అనుకోకుండానే నీకు నీవుగా ఏం చేస్తావు? ఇతరుల యొక్క మనసుని గాయపరుస్తావు. ఇతరుల యొక్క మనసుని నువ్వు నొప్పిస్తావు. ఇతరులని చులకన చేసి మాట్లాడతావు. ఇతరులని నువ్వు హేళన చేస్తావు, ఎగతాళి చేస్తావు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో, చాలా జాగ్రత్త. నువ్వు సృష్టికర్తని చేస్తున్నట్టు. ఒక వ్యక్తిని చేస్తే, ఒక బిడ్డని చేస్తే నువ్వు ఎవరిని చేస్తున్నట్టుగా? సృష్టికర్తను బాధిస్తున్నట్టు లెక్క. సృష్టికర్త. మనల్ని మనము సృజించుకోలేము. మనల్ని మనము ఈ భూమి మీదకి రాలేము. మనకు మనముగా నిర్మాణము చేయబడలేము. మనకు మనము రూపొందలేము. ఏం చేయలేము చెప్పండి? మనకు మనకు ఒక వ్యక్తిగా, ఒక పర్సన్ గా, ఈ భూమి మీదకి ఒక జీవిగా మనం రాలేం. మనకు వెనకాల ఎవరున్నారు చెప్పండి? సృష్టికర్త ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆయన లేకుండా ఏది కలగలేదు. హల్లెలూయా. ఎవరు లేకుండా? యేసయ్య లేకుండా నువ్వు లేదు. యేసయ్య నిన్ను పుట్టించాడు. యేసయ్య ఈ భూమి మీదకి నిన్ను పంపించాడు. అంటే ఒక మాటలో నీ ఆలోచనలో, నీ తలంపులో, నీ మనసులో, ప్రతి దాంట్లో ఎవరుండాలి చెప్పు? ఎవరుండాలి? సృష్టికర్త అయిన యెహోవా ఉండాలి. సృష్టికర్త అయిన యేసయ్య ఉండాలి. ఎవరుండాలి చెప్పండి? యేసయ్య నీ తలంపులు ఉండాలి. అందుకే మనం నడుస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు, ఎవరితోనైనా, లేదా మనం ఏదైనా పనులు చేస్తున్నప్పుడు, ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం నలుగురు మధ్యలో ఉన్నప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, నీ ఆలోచనలో ఏముండాలి? నేను దేవుని ద్వారా నిర్మించబడ్డాను. నేను దేవుని ద్వారా పుట్టాను. నేను దేవుడే నన్ను సృష్టించాడు, కలగజేశాడు. కాబట్టి ఎప్పుడైతే నీ ఆలోచనలో, నీ తలంపులో దేవుడు, నువ్వు ఏదైనా పదార్థం చేస్తే, ఏదైనా వస్తువు చేస్తే, నీవు కష్టపడి చేస్తే అది నీకు నీ ఆధీనంలో ఉంటుంది, నీకు చెందినదిగా ఉంటుంది కదా. అలాగే దేవుడు కూడా మనకు సృష్టికర్త అయితే, దేవుడు కూడా నాకు సృష్టికర్త అయితే, నేను ఎవరికి సంబంధించిన వ్యక్తిని? దేవునికి సంబంధించిన వ్యక్తిని. యేసయ్య నన్ను కలగజేశాడు కాబట్టి నేను ఎవరికి సంబంధించిన వ్యక్తిని? యేసయ్యకు సంబంధించిన వ్యక్తిని. నేను ఆయన సొత్తు అయి ఉన్నాను. నేను ఆయన ఆధీనంలో ఉండాల. హల్లెలూయా. నేను ఆయనకు సంబంధించిన వానిగా ఉండాలి. కానీ ఈ రోజు అలాగా ఎవ్వరు కూడా లేరు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు. నా ఇష్టం అంటారు. ఏమంటారు చెప్పండి? నా జీవితం నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నేను ఏదైనా చేస్తాను, ఎలాగైనా జీవిస్తాను. హల్లెలూయా. అలాగంటూనే నాశనం అయిపోతా ఉన్నారు. అలాగంటూనే పాడైపోతా ఉన్నారు. అలాగంటూనే చాలా ఘోరమైన వాటిని తెచ్చిపెట్టుకుంటున్నారు. త్రాగుద్రా అంటే వినరు, ఇది తినొద్దురా అంటే వినరు, అది చెయ్యొద్దురా అంటే వినరు. మీరు చూడండి, యవ్వన బిడ్డలు ప్రాముఖ్యంగా దేవుడు నియమించిన నియమాలలో ఉండక వారి సొంత నియమాలను పాటిస్తూ, వారి సొంత జ్ఞానముతో, సొంత బలముతో, సమాజం అలా పోతుంది కాబట్టి సమాజంతో పాటు మనము కూడా వెళ్దామని, నలుగుట్టుతో పాటు మనం కూడా ఉందామని. అట్లా చేస్తే తప్పేంటి? ఇట్లా మాట్లాడితే తప్పేంటి? ఇలా చేస్తే పొరపాటు ఏంటి? హల్లెలూయా. యవ్వన బిడ్డలు చూడండి, సర్వసాధారణంగా యవ్వన బిడ్డలు మాత్రమే కాదు, స్త్రీలు, పురుషులు, మీరు అందరూ కూడా అంతే. ఎవరికి ఏం చేయాలనిపిస్తే అది చేసేయడం. ప్రతిదానికంటూ దేవుడు నియమించిన ఒక పద్ధతి ఉన్నది కదా.
ఒక నియమం ఉన్నది కదా, ఒక వివాహానికి కానీ. హల్లెలూయా. ఈ రోజుల్లో చూడండి వివాహాలు ఎలాగైపోతున్నాయో. దేవుడు నియమించిన విషయాల్లో ఉన్నారా? ఉండట్లేరు. తల్లికి వినట్లే, తండ్రికి వినట్లే, పెద్దవారికి గౌరవించట్లే, దైవ సేవలకు గౌరవించట్లే. ఇలా చేస్తే తప్పేంటి? తల్లిదండ్రులు కూడా ఏమైపోతున్నారు? రాజీ పడిపోయి, కాంప్రమైజ్ అయిపోయి, సరేలే. అప్పుడు దీవెన చూడలేకపోతున్నాం మనం, ఒక మేలు చూడలేకపోతున్నాం మనం, ఒక సమాధానం చూడలేకపోతున్నాం, ఒక ఐక్యత, ప్రేమ అనేది మనము చూడలేకపోతున్నాం. ఏదో కొడుకు ఇష్టపడ్డాడులే, కొడుకు తెచ్చేసుకున్నాడులే ఆమెని, అమ్మ ఇష్టపడలే, వెళ్ళిపోయిందిలే, బట్టలు తెచ్చండి, చేసేయండి, బ్రతకడానికి. హల్లెలూయా. దేవుడు నియమించిన నియమాల్లో జీవిస్తున్నామా? పనులు చేయకుండా తిరగడం, త్రాగడం, వ్యసనాలు, ఇష్టం వచ్చినట్లుగా జీవించడం. ఇంట్లో పెద్దలు ఉన్నా, చెప్పేవారు ఉన్నా, సరిచేసేవారు ఉన్నా, ఒక్కొక్కసారి ఉండకపోయినా, అందరి ఇళ్లలో అన్నిసార్లు అన్ని విధాలుగా సరిచేసేవాడు ఉండకపోవచ్చు, తల్లి ఉండకపోవచ్చు, తండ్రి ఉండకపోవచ్చు, బ్రదర్స్ ఉండకపోవచ్చు. అలా పాడైపోతూ ఉన్నారు. సృష్టికర్తను నువ్వు ఎందుకు స్మరణకు తెచ్చుకోవాలంటే, నిన్ను సృష్టించింది ఆయనే కాబట్టి, నీ బాధ్యత ఆయనదే కాబట్టి, ఆయనకు నువ్వు బాధ్యుడిగా ఉండాలి కాబట్టి, ఆయనకు నువ్వు లోబడి ఉండాలి కాబట్టి, నీ రెస్పాన్సిబిలిటీ అంతా ఆయన మీద ఉంటది కాబట్టి, నీకు ఆరోగ్యం ఇచ్చేది ఆయన కాబట్టి, నీకు పోషణ ఇస్తున్నది ఆయన కాబట్టి, నీకు ఆయుష్ ఇస్తున్నది ఆయన కాబట్టి, నీకు ఆరోగ్యం ఇస్తున్నది ఆయన కాబట్టి, ఈ భూమి మీద దినములు ఆయన నీకు పొడిగిస్తాడు కాబట్టి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను ఉద్ధరించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను నీ కుటుంబంలో ఓ సంతోషం నింపడానికి, నిన్ను ఒక మంచి స్థితిలోనికి తేవడానికి ఆయనకు అధికారం ఉన్నది. ప్రణాళిక కలిగే, ఒక ఉద్దేశం కలిగే, నీ పట్ల ఒక మంచి సద్భావముతోనే ఆయన నిన్ను నిర్మించాడు అన్న సంగతిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య నా సృష్టికర్త, నా పైన సమస్త అధికారము ఆయనకు ఉన్నది, నేను ఆయనకు లోబడి జీవించాలి, లోబడి జీవిస్తాను. కాబట్టి ఆయన సృష్టికర్త కాబట్టే మనము నాశనము కాకుండా, మనము పాడు కాకుండా, మనము ఇబ్బంది పడకుండా, మనము అపవాది యొక్క మార్గంలో ప్రయాణం చేయకుండా, మనము ఆ శత్రువుకు చిక్కకుండా, అపవాది ద్వారా మనం నాశనం కాకుండా, నరకానికి వెళ్ళకుండా ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడో తెలుసా? విమోచనకర్తగా వచ్చాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. విమోచకుడు. హల్లెలూయా. విమోచనకర్త. ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు ఆన్లైన్లో చూస్తున్నా, నీవు అన్యుడవైనా, ఓ క్రైస్తవుడవైనా, ఎవరైనా మాట వినండి. నిన్ను పుట్టించిన వాడే నిన్ను విమోచించగలడు, నిన్ను కలగజేసిన వాడే నీకు విడుదల కలగజేయగలడు. ఏ బంధకములో ఉన్నావో, ఎలాంటి వలలో చిక్కుకున్నావో, ఎలాంటి ఆ చెరలో ఉన్నావో, ఎలాంటి అనారోగ్యపు పాలయ్యావో, ఎలాంటి అప్పుల పాలయ్యావో నువ్వు, ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించాడు కాబట్టి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. పురుషులకు భర్త ఏంటి అని ఇట్లా రాయబడి, అది అలంకార రూపకంగా, సాదృశ్యకంగా పోల్చి రాశాడు. భర్త అని అంటే అర్థం ఏంటిదంటే, నీకు తలగా ఉండువాడు, నీకు యజమానుడిగా ఉండువాడు, నిన్ను నడిపించువాడు, నీ అన్ని విషయాలు నీ గురించి పట్టించుకునేవాడు, నిన్ను చూసుకునేవాడు, నీ కుటుంబమును నడిపించేవాడు అని అర్థం. నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. సృష్టికర్త అయిన యెహోవా. ఎవరు చెప్పండి? సృష్టికర్త అయిన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. ఆయన నీకు ఎలా ఉండాలనుకుంటున్నా అంటే రక్షణకర్తగా ఉండాలనుకుంటున్నాడు. ఎలా ఉండాలనుకుంటున్నాడు చెప్పండి? రక్షణకర్త. నీ పాపపు బంధకములో నుంచి నిన్ను విమోచించి ఆయన రక్తము ద్వారా కడిగి, దేని ద్వారా కడిగి? ఆయన రక్తము ద్వారా నిన్ను కడిగి, నిన్ను విమోచనకర్తగా ఉన్న ఆ యేసయ్య, ఆ యెహోవా, సృష్టికర్తగా ఉన్న యేసయ్య, విమోచనకర్తగా ఉన్న యేసయ్య నీకు రక్షణకర్తగా ఉండాలనుకుంటున్నాడు. ఎలా ఉండాలనుకుంటున్నాడు? రక్షణకర్త. ఒకసారి చెప్పండి, గుండె మీద చేసుకోండి. యేసయ్య నా సృష్టికర్త, యేసయ్య నా విమోచనకర్త, యేసయ్య
నా రక్షణకర్త. హల్లెలూయా. అందుకే ఆయన విమోచించిన వారు ఆయన రక్షణలోనికి వస్తారు. దేనిలోనికి వస్తారు చెప్పండి? ఆ రక్షణకర్తను చేబూని నీవు ప్రభుని వెంబడిస్తూ ఉండాలి. ఆ రక్షణను పొందుకున్న వ్యక్తివైతే నీవు తప్పించబడతావు ఆ ఊబిలో నుంచి, ఆ మహా భయంకరమైన ఆ వేదన నుంచి, ఆ నరకము నుండి, ఆ అగ్నిగుండం నుంచి నువ్వు ఏం చేయబడతావు? రక్షించబడతావు. కీర్తనల గ్రంథము 18:46. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందునుగా. అందరు స్తుతి. ఆయన మన రక్షణ కర్త. ఈరోజు ఆ రక్షణ కర్తను గురించి నానా మనుషులు నానా విధాలుగా మాట్లాడుతూ ఆ రక్షణను వారికి వారే తృణీకరించుకుంటున్నారు, నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు, దూరము పెడుతూ ఉన్నారు, లెక్క చేయట్లేరు. రక్షణను లెక్క చేయట్లేరు వారు, రక్షకుణ్ణి లెక్క చేయట్లేరు వారు. రక్షణకర్త, నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను విమోచన చేసి విమోచనకర్తగా ఉన్నాడు. నీకు రక్షణ దయచేసి రక్షణకర్తగా ఉన్నాడు. రక్షణ పొందుకున్న నీకు ఆలోచనకర్తగా ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు సొంత ఆలోచన చేసి అనేకమైన వాటిలోనికి నువ్వు పోకుండా నీకు ఒక ఆలోచన దయచేసి, నా కుమారుడా, నా కుమార్తె, ఇది అని మీకు నేను ఆలోచన దయచేస్తాను. నా ఆలోచన మీరు తీసుకొని దాని ప్రకారంగా మీరు అడుగులు వేయండి, మీరు నిర్ణయాలు చేయండి, ఈ విధంగా మీరు జీవించండి. మనమేమో సొంత ఆలోచనలు, మనకంటే ఏమున్నాయి చెప్పండి? సొంత ఆలోచనలు, ఎవరికి వారి ఆలోచనలు. చిన్నపిల్లలకు వారి ఆలోచనలు, బాల్యంలోనికి వచ్చిన వారికి వారి ఆలోచనలు, స్త్రీలకు పురుషులకు వారి ఆలోచనలు, వృద్ధాప్యంలోనికి వచ్చిన వారికి వారి ఆలోచనలు. నాకంత తెలుసులే, నేను హుషారు ఉన్నాను, నేను ఎలాగైనా నా జీవితాన్ని నేను మెయింటైన్ చేసుకోగలను. కానీ యేసయ్య నీకు ఆలోచనకర్తగా ఉండాలని ఆశపడుతున్నాడు. కేవలం ఏదో నిన్ను పుట్టించాను, నీకు సృష్టికర్త అయిపోయాను, నేను మనిషిగా భూమి మీదకి వచ్చి రక్తం కార్చి నేను విమోచించాను, విమోచనకర్తగా నేను ఉంటాను, రక్షణ నేను మీకు ఇచ్చాను, రక్షణకర్తగా ఉంటాను, నా ఆలోచన అంతా మీరు తీసుకోండి, నా ఆలోచనకర్తగా ఉంటాను కాదు, సహాయకకర్త. హల్లెలూయా చెప్పండి సంతోషంగా. హల్లెలూయా. సహాయం చేస్తాను నేను. నీకు ఏ అవసరత ఉందో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, నీ వ్యక్తిగత జీవితంలో నీకే సహాయం కావాలో. మనం అనుకుంటాం భక్తి జీవితం అంటే కేవలం ప్రార్థన చేయాలా, పాటలు పాడాలా, వాక్యం వినాలా, వాక్యం చెప్పాలా, ఏదో అలా వెళ్ళిపోవాలి, మనకు సహాయం మాత్రము దేవుని దగ్గర నుంచి మనకు రాదేమో అని మనం అనుకుంటాం. ఆయన సహాయక కర్త. కర్త అంటే మీకు చెప్పాను కదా, కర్త అంటే మీకు తెలుసా అసలు? కర్త అంటే ఓల్ అండ్ సోల్ మొత్తం ఆయననేగా. ఆయన చెయ్యనిదంటూ ఉండదిగా. నీకు గర్భఫలం కావాలా, నేను ఇస్తాను, నీకు సహాయం చేస్తాను. నీకు ఉద్యోగం కావాలా, నేను సహాయం చేస్తాను. నీ కుటుంబం పోషించబడాలా, నేను సహాయం చేస్తాను. నువ్వు భయంకరమైన అప్పుల్లో ఉన్నావా, నీకు సహాయం చేస్తాను. సహాయకర్త అయినా ఏం కర్త చెప్పండి? సహాయకర్త. అంత మాత్రమే కాదు, సమాధానకర్త. ఏం కర్త చెప్పండి? సహాయం చేస్తూ మనకు సమాధానాన్ని ఇస్తాడు ఆయన. ఏమిస్తాడు? బైబిల్లో ఎంత చక్కగా రాయబడిందంటే, మీరు సహాయకర్తగా ఉన్న దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వలేడా? మరి మనకు ఎందుకు సమాధానం లేదు? వాళ్ళు 20 లక్షలు వచ్చాయి, అయినా నీకు సమాధానం లేదు. ఏం లేదు? సమాధానం లేదు. నువ్వు కావాలనుకున్న పెద్ద ఐఫోన్ కొనుక్కున్నావు, కానీ నీకు సమాధానము లేదు. వివాహం అన్నావు, వివాహం చేసుకున్నావు, అయినా సమాధానము లేదు. అరే, ఈ రోజుల్లో అందరికీ వెహికల్స్ ఉన్నాయే, అందరికీ మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, నడుచుకుంటే ఎవరు పోవట్లే, సైకిల్ మీద ఎవరు పోవట్లే అని నువ్వు ఆరాటపడి కష్టపడి ప్రయాసపడి ఏం తెచ్చుకున్నావు? మోటార్ సైకిల్ తెచ్చుకున్నావు, వెహికల్ తెచ్చుకున్నావు, అయినా నీకేం లేదు? సమాధానం లేదు. అరే, అందరికి గృహాలు ఉన్నాయే, కనీసం ఉండడానికి ఒక బెడ్రూమ్ అయినా ఉండాలి కదా, ఒక కిచెన్, ఒక హాల్ అయినా ఉండాలి కదా అని నువ్వు ఏదో కష్టపడి చెమట ఓర్చి కట్టుకున్నావు, గృహం కట్టుకున్నావు, అయినా నీకు సమాధానము లేదు. ఎదిగావు, చదువుకున్నావు, ఉద్యోగం వచ్చింది, లేదా ఉద్యోగం కొరకు నువ్వు ఇంకా ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు అనుగ్రహించాడు, అయినా నీకేం లేదు? సమాధానం లేదు. సమాధానము నేనంటాను
నువ్వు పొందుకునే వస్తువు, నువ్వు ఆశతో కోరికతో సంపాదించిన వస్తువులోనో ఈ లోకం ఇచ్చిన అన్ని విషయాల్లో సమాధానం కాదు. సమాధానకర్తను నువ్వు వెంబడించాలి. సమాధానకర్త యుద్ధకు నువ్వు రావాలి. సమాధానకర్త ఎవరో తెలుసా? యేసయ్య. ఎవరు చెప్పండి? యేసయ్య. యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. యేసయ్య నువ్వు పొందుకోవాలి. ఆయన ద్వారా మాత్రమే నీకేం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. సృష్టించింది ఆయనే కాబట్టి సమాధానానికి నిధి ఆయన, సమాధానానికి కర్త ఆయన. దగ్గర సమాధానము సంపూర్ణంగా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది. నీ మనసుకు నెమ్మది, నీ ఆత్మకు శాంతి, నీ ఆలోచనలకు ప్రశాంతత, నీ లైఫ్ని ఆయన ముందుకు తీసుకెళ్తూ ఒక తృప్తికరమైన జీవితం నీకు అనుగ్రహించేది ఆయన. మందిరానికి వెళ్తూ వస్తున్నావు కానీ నీకు సమాధానము లేదు అంటే నీవు ఇంకా యేసయ్యను పొందుకోలే, లేదా నీ జీవితం ఇంకా ఆయన చేతిలో పెట్టలే. నీ హృదయంలో ఆయన లేడు. ఇంకా నీ హృదయంలో చాలా ఉన్నాయి, ఆయన ఇచ్చేవి ఉన్నాయి నీ హృదయంలో, కానీ ఆయన లేడు నీ హృదయంలో. ఎవరు లేరు? ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించండి. భక్తి జీవితం, క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, మతపరమైన జీవితంలో చాలా మంది దేవుని ద్వారా వారికి కావలసిన వాటి కొరకే భక్తి చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, వెంబడిస్తున్నారు, ఆచరిస్తున్నారు, కానీ ఆయనను మాత్రము దూరంగా పెడుతున్నారు. వారి జీవితాలు వారికి యేసయ్యకి ఇవ్వట్లే, దేవునికి ఇవ్వట్లే, లేదా దేవుణ్ణి యేసయ్యను వారి హృదయంలో స్థానము ఇవ్వట్లేదు. కాబట్టి అనేక విషయాల్లో మనం ఇంకా సఫర్ అవుతూ, సతమతం అవుతూ, కృంగుతూ, అవమానపడుతూ, హేళన చేస్తూ కొన్ని యెషయా గ్రంథంలో అయితే, ఓ ఇశ్రాయేలు, నిన్ను సృజించిన వాడనైన నేను నీకు సహాయం చేయువాడను, నిన్ను పుట్టించిన వాడనైన నేను నీకు పరిపాలకుడను, నేను రాజును, నీకు సమాధానకర్తను నేను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుడు ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో, స్మరణకు తెచ్చుకో. మీరు ఆలోచన చెయ్యండి. ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా మీరందరూ కూడా ఆలోచన చెయ్యండి. నీకైనా, నీ కుటుంబానికైనా, నీ తల్లికైనా, తండ్రికైనా, తోబుట్టువులకైనా, పర్సనల్ గా వ్యక్తిగతంగా నీకైనా సృష్టికర్త యేసయ్యే. ఆయన ఆదరణకర్త కూడా, సమాధానకర్త కాదు. ఆయన ఏమున్నారు చెప్పండి? ఆదరణకర్త. మనకు న్యూ టెస్టిమెంట్ లో చాలా చోట్ల రాయబడి ఉంది. యోహాను సువార్తలో 14, 15, 16 ఈ అధ్యాయంలో ఆదరణకర్త గురించి మనకు రాయబడి ఉంది. ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్త. అంటే ఆదరిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆదరిస్తాడు. ఆయన మనకు సమాధానాన్ని ఇచ్చి మనల్ని ఆదరిస్తూ మనం ఆయన రాజ్యం చేరినంత వరకు, నిత్య జీవం చేరినంత వరకు, పరలోక రాజ్యం చేరినంత వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.